నమస్తే సార్. నీ పేరే? మత్స్యకార బాబు సార్. బాబు తానగారు బాబు సార్. మత్స్యకార సంఘం పడింది సార్. డబ్బులు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. పేరేంటా? గిరి. అబ్బాయివే? ఇప్పుడు ఇద్దరు కలిసి ఏంటి ఈ అబ్బాయిని ఎందుకు నిలిపేసారు స్కూల్కి? సార్ ఒక్కటి యాడ్ చేయలేకపోతున్నాం సార్. నా పరిస్థితి చూసుకోలేక మా బాబాయ్ రోజులు అయిపోయినాయి. ఇంకా మరాలి కదా. ఏం సార్ మంచి బంగారు చదువుకోమంటే చదువుకోవట్లేదు సార్. నా గురించి ఆలోచించి పైకి రావాలి కదా. ఇది సార్ నాకు నేను చిన్న పిల్లాడు ఇప్పుడు సార్. ఎన్టీఆర్ వచ్చి శిలాపథం వేసాడు సార్. మా ఊర్లో 150 కాలనీ ఇచ్చారు సార్. అప్పుడు గాలి వాన కొట్టి తాటగిలి సార్ మా ఊర్లో అట్టున్నారు. కరాక ఉన్నారు సార్. కరాక నుంచి వచ్చినప్పుడు వేసారు సార్. మన మత్స్యకారులకి బాగా గ్రాండ్ గా చేశారు సార్ ఎన్టీఆర్ రామారావు. ఇదంతా ఇచ్చింది రామారావు సార్. మా మత్స్యకారులకి చెడ్డుగాడ సార్. చెడ్డుగాడ బాగా నిర్మించారు. అది పాత పడిపోయింది సార్. పోయింది సార్. చాలా నువ్వు దయచేసి మొత్తం అది కాదు సార్. ట్యాంక్ ఇచ్చారు. ఎవడే అమ్ముతున్నా సార్. ఎవడే అమ్ముతున్నా సార్. నేను అడిగేది సార్. కొంటుండారు సార్. వచ్చేవాళ్ళు మీ మేము నుంచి చేస్తాము. ఇక్కడ తొమ్మలపేట బస్తీలో ఉండేవాళ్ళు అంతా వచ్చి కొనుక్కుని పోతారు సార్. కొంచెం ఎంత వస్తుందని ఒక ఎన్ని కేజీలు 4 కేజీలు 5 కేజీలు వేసుకొచ్చుకుంటాము. అమ్ముకుంటాం 10 రొయ్యలు చెరువు చేప సార్. చెరువు చేపలు చెరువు చేపలు సార్. అయ్యి ఎన్ని చెరువులా? 3 చెరువులు ఉంది సార్. 3 చెరువులు ఇవన్నీ సముద్రం లేదు సార్. ఈ గుంటలో సార్ ఇప్పుడు లేదు. 2 నెలల నుంచి లేదు సార్. ఇది గుంటలో చెరువులో వేస్తాము. ఇలాలో తెప్పించుకుంటాం. అమ్ముకుంటాం సార్. సంవత్సరాన్ని పోయేది లేదు సార్. 2 నెలలు ఖాళీ ఉన్నాము. ఆ 2 నెలలు ఖాళీ రాగా ఇది చెరువు చేపలు 4 కేజీలు 10 కేజీలు తెచ్చి అమ్ముకుంటున్నాము. ఇప్పుడు ఇవన్నీ కూడా వేస్తే అప్పుడు అవుద్ది సార్. అదే సార్ నేడే ఉండాలా. మాకు అమ్మటానికి లేదు సార్. మాకు అమ్మటానికి లేదు సార్. తాటకప్పుంటే నేడ లేదు సార్. మాకు నేడ కావి సార్. ఏం చేస్తావు సార్? ఈ చేపలు బాగుంటది. ఇది బాగుంటది సార్. టేస్ట్ బాగుంటాయి సార్. అందరూ యూనిఫామ్ గా చెప్పారు. మార్కెటింగ్ తీసుకెళ్తావా? కట్ చేసేస్తారు. కట్ చేస్తా. కట్ చేయమ్మా. నువ్వు ఇంట్లో కట్ చేస్తారు, ఇక్కడ కట్ చేస్తారు. మామూలుగా ఎంత వస్తుందమ్మా? అది 1.5 కేజీ సార్. కేజీ ఎంత ఉందమ్మా ఇప్పుడు? కేజీ 200 సార్. 200. 300 చేపలు సార్. 300. ఓకే చూడు. 10,000 ఇవ్వండి. కట్ చేస్తావా? నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నావు. మీ ఇంటికి తీసుకెళ్తాను సార్. మీ ఇంటికి కదా. కట్ చేయాలి సార్. కట్ చేసుకుని పోదాము. కొంచెం మాట్లాడము తాత గురించి. రామ్మా, నేను ఇస్తాను. కట్ చేయండి. చూడు, మనిషికి ఒక 10,000 ఇవ్వండి. మనిషికి ఒక 10,000 సార్. ఏంటి చెప్పు. ఇప్పుడు మా ఇంటికి పోయి కూర వండుకొని అన్నం తిన్నాం సార్.
కూర వండుకొని అన్నం తిన్నాను సార్. తినేసి కొంచెంసేపు వెళ్ళిపోయి ఉండి సార్ రండి సార్ కట్ చేసి వస్తాను సార్. మళ్ళీ వస్తా సార్. అయిపోయింది. ఇది ఇచ్చామ్మా. ఇది అది కుర్తాడు ఇది కుర్తాడు. అదే అదే సార్ మా మత్స్యకారులకి నువ్వేంటమ్మా నీ పేరు ఏంటమ్మా? మా మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బరలేదు సార్. అంతమంది 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేశారు. 2 నెలలకు సరిపోతుంది సార్. ఇబ్బంది లేదు సార్. అంతవరకు ఇచ్చాము. మీ ఆదాయం కూడా పెరగాలి కదా. నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం ఒక్కటి సంభవం సార్. కదా ఇంకేం చెప్పండి, ఎట్లా చేస్తే మీ అందరి జీవితాల్లో మార్పు వస్తుంది? మాకు వలలు లేవు సార్. మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం మీద పోవాలన్నా ఒక పడట్లేదు సార్. వల్ల కొనుక్కోవడానికి కూడా మా వాళ్ళకు డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఊర్లో ఉంటారు సార్. అప్పుడు మా వాళ్ళకి రెండు ఇస్తున్నాం. ఒకటి మెకనైజ్డ్ బోట్, మోడర్నైజ్డ్ అండ్ ఇవి 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్ కి ఇంకా ఐస్ ప్లాంట్ లో ఎండ్ రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది సార్. ఒక కేజీకి ఏ చేపల మీద సగానికి ఉంటుంది సార్. అక్కడ ఆంధ్రాలో అంటే అక్కడ రేట్లు ఎక్కువ. టౌన్స్ కూడా పోవాలి. ఐస్ ప్లాంట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు మీకు రేట్ ఏం చేయాలి కోట్ రండి సార్. కూర్చో సార్. నమస్కారం. బాగున్నాను సార్. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంట్లో పనినా? ఇంట్లో పని సార్. ఇల్లు ఇదేనా? ఇల్లు ఇదే సార్. రూమ్ అమ్మా. ఓకే. ఎవరు అబ్బాయి? అల్లుడు సార్. అల్లుడా? అల్లుడు కూతురా? కూతురు సార్. అమ్మా ఏం చేస్తున్నావు? కూర చేస్తాను సార్. చెప్పమ్మా ఏం చేస్తున్నావు? సార్ సాంబార్ కూడా పడిపోయింది సార్. 20,000 సాంబార్ పడిపోయింది సార్. డబ్బులు వచ్చిందా? అకౌంట్ నీ అకౌంట్ పడిందా? పడింది సార్. మీ అకౌంట్ లో 33,026 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఎప్పటికప్పుడు ఇవన్నీ నువ్వు చెక్ చేసుకుంటావు కదా, అలవాటు అయిందా? బ్యాంక్ నుంచి డబ్బులు చూసుకోవడం చదివలేదు సార్. చదవలేదు. ఇప్పుడు తెలుగు పంపిస్తే అప్పుడు అలవాటు అవుతుందా? తెలుగు చదువుతా? ఇంగ్లీష్ పంపిస్తే తెలుగు అప్పుడు ఎప్పటికప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఈజీగా. అంత ముందు 17,000 ఉంది, ఇప్పుడు 20,000 ఇచ్చారు. 13,000 ఉంది, ఇప్పుడు 20,000 వేసారు. 33,000. ఏంటమ్మా ఏం చేస్తావు? ఎట్లా చేస్తావు అంట? బాగా చేస్తాను సార్. బాగా చేస్తావా? చేస్తాను సార్. అలవాటు అయిపోయిందా? చిన్నప్పటి నుంచి చేసేసి. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎట్లా చేస్తావు? సరే సార్. ఎక్కువ అంత వేస్తావా? ఎంత కాదు సార్, కొద్దిగా వస్తా. ఎక్కువ వేస్తున్నావు? ఎక్కువ ఏం లేదు సార్. తగ్గించమ్మా. అంత వేస్తే ఎట్లా?
మన ఆరోగ్యం పోతుంది. రుచి కోసం ఆయిల్ ఎక్కువ వేస్తున్నావు. లేదు సార్, మామూలుగా అంత వేస్తారా? అంత వేస్తాను సార్. ఉప్పు కూడా వేస్తారు, ఎక్కువ వేస్తావా? అంత ఎక్కువ ఏంటి సార్. సముద్రం అంతా ఉప్పే కదా. ఏమ్మా ఏమా నువ్వు చూసుకో, నువ్వే ఇది మామిడికాయ అమ్మా, మామిడికాయ వేస్తారా? ఎన్ని అన్నీ అమ్మా. చింత పులుసు అమ్మా. ఏమా కొద్దిగా నువ్వు ఎంత వేస్తావు అంతే, కొద్దిగా అది ఎక్కువగా ఉంటుంది. రండి రండి, ఎన్న కూర్చున్నావా? కూర్చోండి, కూర్చోతప్పుడు కూర్చోమ్మా. నువ్వేం చేయాలి ఇప్పుడు? డిగ్రీ చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత రోజు చదువుకున్నావు? 8th నిలిపేసాను. ఏంటి కారణం ఏంటి? మీ నాన్న కష్టపడతావు అంటే నువ్వు చూసి నువ్వు సహకరించాలని చెప్పి నిలిపేసావు. నువ్వు ఏ పనికి పోలేకపోతే మనవాడు కూడా నిలిపేసి నీకు సహాయం చేస్తాడు. నువ్వు వేట పోతున్నప్పుడు చెన్నైకి ఏం చేస్తావు? చెన్నైలో సముద్రంలో అక్కడ చెన్నైలో అక్కడ ఎంత ఇస్తారు? దాన్ని బట్టి ఇస్తారు. యావరేజ్ నీకు ఎంత వస్తుంది? 35 వస్తుంది. 30,000 వస్తుంది నెలకు. నెలకు ఒకసారి ఇక్కడికి వస్తావా? ఇప్పుడు నీకు కావాల్సింది ఇల్లు ఒకటి, ఇంకా పొలం, పడవ. ఇల్లు ఒకటి, పడవ ఒకటి. మీరు ఎవరు చేయగలుగుతారు? నువ్వు ఒక్కడే చేయగలుగుతావు? ఎవరు చేసేది? అంటే పడవ ఇప్పిస్తే నువ్వు కూడా ఉంటావా? అప్పుడు
ఏ టైప్ ఆఫ్ పడవ? మామూలుగా మెకనైజ్డ్ పడవ ఇది ఇంజనే అంటే మెకనైజ్డ్ అనమాట. మీ ఫ్యామిలీ వరకు చేసుకుంటారు. ఎంతమంది పని చేయాలి దాంట్లో? 3 పని చేయాలి. ఏ విధంగా చేస్తే మీ కమ్యూనిటీ పైకి వస్తారు? మత్స్యకారులు ఎట్లా పైకి వస్తారు? ఏం చేయాలి? మత్స్యకారులు ఏమవుతుంది సార్, 10 కేజీల వాళ్ళతో పోతే వాళ్ళకే బోట్ అంతా లాక్కుంటారు. మేము వాళ్ళు కొత్త వాళ్ళు తీసుకుపోవడం, అడని బోట్ లాక్కోవడం. ఇంటికి వస్తాం, తెల్లాలు భార్యలు కొడుకులు వాళ్ళని తీసుకో, కొత్త వాళ్ళని తీసుకో, అన్ని వేసాము, వంటలంతా లాక్కుంటూ తెల్లాలు వేసి మేము వేసేసాం. వాళ్ళని లేకపోవడం, పొద్దున్న లేకపోవడం అలాగే. అంటే ఒకప్పుడు ఇచ్చినట్టు కూడా మీరు ఉపయోగించుకోలేకపోయారు కదా, కారణం ఏంటి సార్? ముందు ఇచ్చారు సార్, చూడమంటావా? ఏంటమ్మా ట్రై చేస్తున్నావా? అదేమ్మా. ఓకే, తీసి కలిసి బాగా తీసుకొచ్చి రామ్మరా. కూర్చోండి రామ్మా. మా పట్టబాబులకి చంద్రబాబు నాయుడు అంతకుముందు రామారావు చేశాడు సార్. అంతకుముందు తాత ఉన్నప్పుడేమో బాగానే చేశాడు సార్. మా చిన్న పిల్ల ఇప్పుడు మా ఊర్లో 60 కార్లు 160 కార్లు ఇచ్చారు సార్. నేను చిన్న పిల్లాడు అప్పుడు సార్, గాలి వానలో కట్టించారు సార్. అప్పుడే మాకు తెలుగుదేశం అని తెలిసింది సార్. ఇవాళ కాడ మాకు నువ్వంటే మా ఊళ్ళకి అభిమానం సార్. అది సార్ మాకు మా వాళ్ళకి కొద్దిగా దయచేసి సార్, వాళ్ళు ఇంజన్లు పడవలు అందరూ వల్ల అన్నీ పోయింది సార్. చెప్పాను నేను ఎక్కువ గొరుకులేకపోతుంది సార్. ఏమైంది? ఆటో వచ్చింది ఎక్కడ? అప్పుడు రోడ్లు బాగాలేదు సార్. అప్పుడు ఏంటంటే రోడ్లు బాగాలేక ఆటో బాడు ఒక పక్క వచ్చేది, ఒక పక్క వచ్చేది సార్. ఇప్పుడు అనుకో సార్, అప్పుడు అసలు గుంట్లో మెట్లు ఉండేది సార్. అప్పుడు అయ్యామ్మలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు సార్. ఇప్పుడు దీనికి మనం 2-3 విషయాలు. ఒకటి ఇల్లు ఒక వాల్స్ అని చూసుకొని, ఈ వాల్స్ బాగానే ఉంటే తర్వాత ఒక మెకనైజ్డ్ బోర్డు దొరికేసి దానికి రెండో కంపెనీ ఈ అమ్మాయి కూడా గైడ్ చేయండి వాళ్ళకి. ఇంకేంటా దేవుడు లాగా మీరు ఇచ్చారు సార్. ఇక్కడ 2 చేద్దాం. ఆ అమ్మాయి కూడా చదువు ఇక్కడ ఏం చేయాలి ఇంకోటి చేస్తాం. నువ్వు కూడా ఒక ఎలాగంటే పార్ట్ టైం చదువుకోవాలంటే చదువుకో, పైకి వస్తాం. ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తాయి, ఫ్యాక్టరీస్ ఉద్యోగాలు. నేను ఎప్పటికప్పుడు కరెక్ట్గా చెప్తాను, మీకేం కావాలని సదుపాయం చేస్తాను. మీరు కరెక్ట్గా చూసుకుంటాయి సరేనా? చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాను. దేవుడు లాంటి సార్. చాలా బాగా చేశావు. ఏం చదువుకున్నామ్మా? అమ్మాయిని ఎక్కడ పెట్టి నేను చెప్తానమ్మా, కలెక్టర్ గారు తీసుకుంటాడు, తీసుకొని నేను ఓకే అమ్మా.
వెంకమ్మ చంద్రపూర్. ఓకే అమ్మా. ధన్యవాదాలు సార్. మా వాళ్ళు మంచి చేస్తున్నారు సార్. ఇంకా చేద్దాం. సరే సార్.